నమస్తే. నా ఎక్కడి నుంచి కైకిలూరు నియోజకవర్గం చెందముడు. మీరు ఎవరు కోటేస్తారు? ఎవరు కొట్టేస్తాం? ఇవాళ రాష్ట్రం బాగుండాలని మూడు పార్టీలు కూటమి ఇవాళ ధర్మం కోసం, న్యాయం కోసం ఇవాళ భగవంతుడు ఎలా నిలబడతాడో అలాగా ఇవాళ ఈ అన్యాయం అన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయడానికి ఒక దేవుళ్ళలాగా త్రిమూర్తుల్లాగా వచ్చినటువంటి ఈ కూటమికే మనం అందరం ఓటేస్తాం. మేము వేయడం కాదు, మొత్తం ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము ఏ స్కాములు చేయకుండా ఈరోజు అన్ని పథకాలు ప్రజలకు అందరికీ చేరేట్టుగా ఈరోజు మేము పని చేసినాం కాబట్టి ప్రజలు అదే వైసీపీ వాళ్ళు అంటారు. ఇవాళ స్కాములు లేని ఏ స్కామ్ చేయలేదంటే వాళ్ళు ఏ స్కామ్ ఇంకా చేయలేదు మనం ఎత్తుకోవాలి. ఇసుకలో చేయలేదా, మద్యంలో చేయలేదా, అదేవిధంగా రోడ్లలో చేయలేదా, రకరకాల వాళ్ళు చేయని స్కాములు ఏ ఉన్నాయో అవి ఎత్తుకోవాలి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలుగా స్కాములు చేయొచ్చో, ఎన్ని రకాలుగా అవినీతి చేయొచ్చో, ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు చేయొచ్చో అన్ని రకాల దౌర్జన్యాలు ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ చరిత్ర పెట్టుకొని ఈరోజు మోడీ గారితో ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఈరోజు పొద్దులకు పిలుచుకున్నారని అంటారు కదా వైసీపీ. ఇవాళ ఎవరో ఢిల్లీలో కాళ్ళు పట్టుకున్నదో తెలుసు. ఇవాళ తన సొంత చిన్నాన్ని చంపేస్తే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి కనీసం ఆ ముద్దాయిని కూడా సొంతోడేండి వాడిని అరెస్ట్ చేయాలనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతనే ముద్దాయి, అతనే ఓట్ల రాజకీయాల కోసం అతనే చేశాడు. అతని కేసుల కోసం, అతని హత్య రాజకీయాల కోసం ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర కాళ్ళు ఆయన తలంచాలేమో తప్ప అటు చంద్రబాబు నాయుడు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, అదేవిధంగా ఎవరికి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారంటే ఇవాళ మన అన్యాయం జరుగుతున్న అన్యాయం మీద కలిసి పోరాడితేనే మన న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో వెళ్ళారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా పవన్ కళ్యాణ్ గారు వింటారు. ఎందుకంటే ప్యాకేజీ పుచ్చుకున్నారు కాబట్టి అట్లా ఆయన చెప్పు చేతుల కింద ఉన్నారని అంటారు కదా వైసీపీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ పెట్టడం కొనివాడు ఎవడన్నా ఉన్నాడా? ఒకవేళ ప్యాకేజీ కనుక నిజంగానే చంద్రబాబు నాయుడు ఇస్తే అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక డబ్బున పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డే కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలు నడిస్తే ఒక రోజుకి 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు వస్తాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసు, జగన్మోహన్ రెడ్డి లాంటి దౌర్జన్య కారి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదంటే మనం బలం సరిపోవట్లేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు మోడీతో కలిసి ప్రయాణం చేయాలని ఉద్దేశంతోనే చేశారు తప్ప ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఇవాళ ఆయన సీట్ల కోసం ఆశించాలా, అదేవిధంగా రాబో రోజుల అధికారం కోసం ఆశించాలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని గెలిపించాలని మేము ఈ 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాం తప్ప మేము ఓట్ల కోసం, సీట్ల కోసం పోటీ చేయాలంటే ఇవాళ రకరకాల రాజకీయాలు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డిని 2017లో మా దగ్గరికి కలిసి పోటీ చేయమని రాయబారం పంపలేదా? మేము ఎందుకు వదిలేసాం? రాయబారం పంపినా కానీ మాకు అటువంటి అవినీతి పడే అవసరం, న్యాయపరమైన ప్రభుత్వం రావాలనే మేము ఆ రోజు 2014లో కూడా పొత్తు పెట్టుకున్నాం, 2024 కూడా పొత్తు పెట్టుకున్నాం. ఈసారి ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఎలా వచ్చినాయి, అలాగా ఇవాళ మాకు 175కి 170 సీట్లు రాబోతా ఉన్నాయి, 25 సీట్లకి 20 సీట్లు కూడా రాబోతా ఉన్నాయి. ఈసారి కుప్పంలో కూడా నిన్ను ఓడిస్తాము చంద్రబాబు నాయుడు గారు అనేసి కొడాలి నాన్న గారు అంటున్నారు. ఆడు పిచ్చోడు కొడాలని అసలు ఆడికి ఆ సీట్లు గెలుతాడో లేదో తెలియదు. అసలు ఇవాళ గుడివాడలో కనీసం అతను మంత్రిగా ఉండి 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచి కనీసం గుడివాడకు ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు, గుడివాడకు ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు. మాట్లాడితే ఆడు ఏదో చేతకాక ఏదైనా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతాడు. దమ్ముంటే ఈసారి గుడివాడలో కొడాలని గెలమని చూస్తాం మేము.